సార్ దాదాపు 9, 10 నెలలవుతుంది. ఏ ఏ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నా దళితులు అని చెప్పి మాట్లాడిన నేపథ్యం గానియండి, లేతే ఆ రోజున ఒక దళిత సోదరుడికి శిరోముండనం చేస్తే ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, ఆయన్ని అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఒక దళిత డ్రైవర్‌ని కూడా డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారండి. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ దళిత సోదరుడికైతే అన్యాయం జరిగిందో, శిరోముండనం జరిగిన కేసులో ఆ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి 18 ఏళ్ళు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి సార్ ఇది? దళితులకి పూర్తిగా న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా మేమందరం దాన్ని నమ్ముతున్నాం. ఈరోజు ఎస్సీ అనే పదానికి అర్థం చెప్పేది ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కాబట్టి మేము దాన్ని ఆయన మాటలు చెప్తాం వేరు, ఆచరణలో పెడతాం వేరు. మేము ఎస్సీలకి పక్షపాతిని అంటాడు, ఎస్సీలకి శత్రువు ఆయన. అన్ని విషయాల్లో కూడా ఎస్సీల తరఫున మాట్లాడతాం, కానీ ఒక ఎస్సీలు అంటే ఒక మనుషులుగా చూడలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయో మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అదే కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఎస్సీలని పక్షపాతి అంటే ఒక చంద్రబాబు నాయుడే, కూటమి ప్రభుత్వమే చేస్తుంది. తప్పనిసరిగా అనంతబాబుని డోర్ డెలివరీ చేసిన, లేకపోతే ఈరోజు ఎస్సీలని బలి చేసింది ప్రభుత్వం ఏదంటే కేవలం వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదాహరణకి మన ఎంపీ సుధాకర్ మీద శిక్షలు పడుతున్నాయి. ఏ రెడ్డికి కానీ ఇంతవరకు ఆ శిక్షలు అనేవి ఎవరికి లేదు. ఈ ఎస్సీల మీద వదిలి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎస్సీలని బలిపశం చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి అన్నారు, ఈ ఒక్కసారితోనే ఈ వైసీపీ ప్రభుత్వం అంతమైపోద్దని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం. కానీ ఇంకా నేను మీ బిడ్డని, లేకపోతే మీలో ఒకడిని, నేను ఎస్సీకి అనుకూలంగా ఉంటాను, మీరందరినీ నేను ఉద్ధరిస్తానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా చెప్పే మాటలను ఎలా నమ్మగలుగుతున్నారంటారు? మీరన్నట్టుగా ఎస్సీల మీదే ప్రయోగించి, లేకపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఈ కనువిప్పు కలగట్లేదంటారా? తప్పనిసరిగా కనువింపు బాగా కలిగింది. ఎస్సీలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన అనుకోవటమే నా ఎస్సీలు ఏదో అమాయకులు, ఇటువరకులాగా ఏదో చదువు లేని అజ్ఞానులు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక బీటెక్లు, డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు. తప్పనిసరిగా యానిమేషన్ చేస్తున్నారు తల్లిదండ్రులకి. ఎవడు తప్పు చేసినా కానీ, ఏ తప్పునైనా 5 నిమిషాల్లో తీసుకొచ్చే అన్ని విషయాల్లో మనకి కుటుంబ పరంగా అన్ని విషయాలు వరకు పేపర్ చదవాల్సి వచ్చేది. పేపర్ చదవటం కాదు, అన్ని విషయాలు జరిగిన 10 నిమిషాల్లో ఇష్యూ మన మ్యాటర్ తెలుస్తుంది కనుక ఆయన ఏం మోసం చేయలేడు. ఎస్సీల పక్షపాతి ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే. తప్పనిసరిగా మళ్ళీ వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎస్సీలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి మేము గట్టిగా చెబుతున్నాం ఎస్సీల తరఫున. నక్సలైట్లలో కలిసిపోతాను, నాకు న్యాయం జరగకపోతే అన్న ఆ శిరోముండనం కేసుకు సంబంధించిన దళిత సోదరుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అతనికి న్యాయం జరిగింది అనుకోవచ్చు అంటారు. అంటే అందులో అతనితో పాటు తోట త్రిమూర్తులు గారితో పాటు పాల్గొన్న మరో 10 మందికి కూడా 18 ఏళ్ల కారాగార శిక్ష పడే పరిస్థితి. తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది, ఎవరిని వదిలిపెట్టదు. కాకపోతే కొంచెం శిక్ష పడే టైం పట్టింది, న్యాయం జరిగింది అని చెప్పేసి మేము అందరికి ఆనందంగా ఉంది. ఇవాళ పేపర్లో చూసాం. తప్పనిసరిగా ఇదే కాదు, జరగబోయే విషయాల్లో కూడా వాళ్ళు ఏదన్నా చేయదలుచుకుంటే ఎస్సీల జోలికి కానీ వస్తే తప్పనిసరిగా అందరికీ ఇదే శిక్ష పడింది కనుక ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం, ఎస్సీల జోలికి రావద్దు. ఎస్సీలు అంటే మంచివాళ్ళు, ఎవరి జోలికి వాళ్ళు రారు. వాళ్ళ జోలికి వస్తే మటుకు తప్పనిసరిగా ఊరుకోవడం కూడా జరగదు.